తల్లిదండ్రులారా, మీ అమ్మాయికి 10వ తరగతి పూర్తయిందా? మీ అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా? ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూపులతో పాటు ఐఐటీ, ఎంసెట్, జేఈఈ మెయిన్స్ మరియు నీట్ కోసం ప్రత్యేక శిక్షణ. ఇడే సందర్శించండి సెయింట్ యాన్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఫర్ గర్ల్స్, మంగళపాలెం. 197, 96, 98 సర్వే నంబర్లు. ఇదంతా కూడా గతంలో ఇదంతా దీనికి సంబంధించిందే ఉండే. అందులోనే 6 ఎకరాల 24 గుంటలు. అప్పుడు ఇవన్నీ పెద్ద పెద్ద చెరువులు. మేము ఇక్కడ 78, 77 నుంచి చదువుకొని ఇళ్ళకెళ్ళిపోతుంటాం, నడుచుకుంటూ పోతుంటే కడమికెళ్ళి పోతుంటాం. అప్పుడు ఉన్న చెరువులు ఇప్పుడు ఈయన దాకా నీళ్ళు నడుతుండే, ఇక్కడ మీ దాకా. అసలు కానీ ఒక్కడొక్కడు రాజకీయ నాయకులు భూస్వామ్యం ఎదినా కొద్దిగా, రేట్లు పెరిగినా కొద్దిగా కుదించుకుంటూ రావడం వచ్చి ఇప్పుడు ఆఖరికి వస్తే 3 ఎకరాల చిల్లర మిగిలిచ్చారు. అది కూడా కొద్దిగా పీసీఆర్ సాబ్ అయిపోయింది. ఏమైందంటే ఈ పెద్ద చెరువునంతా కొడుకుంటూ వచ్చారు. ఇవాళ నీళ్లతోని కాలువలన్నీ ఖరాబ్ అవుతున్నాయని పైప్ లైన్ వల్ల మిగతా ఏరియా కూడా కాలువలన్నీ కూడిపేసారు. కూడిపేసిన తర్వాత ఎక్కడ అందంగా కనిపిస్తే భూమి అక్కడిని కబ్జాలు చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవాళ మేము దాదాపు 80 నుంచి కూడా ప్రతి తాన ఎక్కడెక్కడ ఉందో అక్కడెక్కడ కబ్జాలలో మేము పాల్గొంటూ ఉన్నాం. ప్రతి దానికి మేము అందరికి కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. అప్పటిదాకా చేసుకుంటూ వచ్చానే గీదాకా వచ్చింది. ఇవాళ దీన్ని కూడా నిన్న మొన్న కూడా ఇప్పటిదాకా లేకుండా ఇప్పుడు 5-10 సంవత్సరాల కింద పర్మిషన్ కూడా ఇవ్వనటువంటి భూములు గవర్నమెంట్ భూములు అండి, ఇది తప్పు అని అంటే దాన్ని కట్టుబడి మేమంతా కూడా కాపాడుకుంటూ వచ్చినాం ఇప్పటిదాకా కూడా. ఇదే ఏ రాత్రో ఏ పగలో లేచి మళ్ళీ ఎట్లా రోగమైన వాళ్ళకు ఏం గతర వస్తుందో కానీ ఇక వాళ్ళు మళ్ళీ చురు చేసి ఇది కూడా చేసుకుంటే మనకి ఈ పీరియడ్ అయిపోతుందా, రేపు వచ్చే ఎలక్షన్లకి డబ్బులు పనికి వస్తాయని చెప్పి ప్లాన్ చేసినట్టు అందరు కలిసి లీడర్లు. వీళ్ళు అందరు మేము లీడర్లు ఉంటారు, ఏ ఒక్కడు కాదు, అందరు లీడర్లు, పెద్ద లీడర్. మామూలుగా లేరు, వార్డు నెంబర్ చేసిన లేరు, ఇవ్వలేడు. ఈ పెద్ద లీడర్లే వీళ్ళంత పని. ఇయ్యాల ఇంత జరుగుతుంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్కు తోడుకుడు జంగే కళ్ళ కనిపించకపోవడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మాకు. ఎక్కడైనా ఆయన చూస్తే ఏడైనా నేనేమన్నా నేను ఇది దిగినా అది దిగినా, నేను ఇది పొడుగు దిగినా అది పొడుగు దిగినా మాట్లాడతాడు. కానీ మరి ఇదెందుకు పొడుగు చేస్తున్నాడో మాకు అర్థమవుతుంది. ఇది దిగమింగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన గెలిచిన తర్వాత ఎవడైనా కబ్జాలు పెట్టాలంటే కూడా, ఎవడైనా బునాది అన్నా ఎవడన్నా కబ్జాలు పెట్టాలన్నా ఆయన గెలిచిన తర్వాతనే జరుగుతుంది. లేకపోతే ఎవరికి అంత ధైర్యం లేదు. ఇది వాస్తవంగా చెప్పగలుగుతున్నాము. ఆయన ఎవడన్నా కాక మాకు సంబంధం లేదు. జరిగింది కారణం కూడా చూపిస్తున్నాం. దానికి జవాబుదారీ తోటకూడ జంగయ్య మాత్రమే. ఈయన చేతులు లేకుండా ఏ ఒకటి కబ్జాలు కానీ, వక్స్వాల్ ల్యాండ్ల పర్మిషన్లు కానీ, లేకపోతే ఈ బబర్జోన్లు కానీ, రోడ్లు కానీ, గుడిసెలు కానీ ఏది జరిగినా జంగయ్యకి చెప్పి ఆయన గెలిచిన తర్వాతనే కట్టుకుంటూ ఉన్నాడు. అంత ధైర్యం చేసి కట్టుకుంటాడు. ఈ ఊళ్ళో ఎవడు కూడా లేడు. కాబట్టి జంగయ్య గారు, మీ గనక రాజకీయం మీద సోకుంటే, రాజకీయంగా ఎదగాలనుకుంటే ముందు నీ ఊరు బాగా చేయి. నువ్వు ఎక్కడ ఊళ్ళో పండుగ చెప్తే ఇవ్వండి నమ్మండి అలా నిన్న నీ ఊళ్ళోనే ఇవ్వండి నమ్మతలేడు. కాబట్టి నువ్వు అనుకునేది సక్సెస్ చేసుకోవాలంటే ఊరికి న్యాయం చేయి, ధర్మం చేయి. ఇక్కడ ఏ అక్రమాలు జరిగినా నువ్వు ముందుకు రా, దాన్ని నిలబెట్టు, నాలంటే అందరిని పిలిచి మాట్లాడు. అది పరిష్కారం చేయి, నీ రాజకీయ జీవితాన్ని బాగుంటుంది. లేకపోతే సర్వనాశనం అవుతావు. నేను చెప్తున్నాను కదా, సర్వనాశనం అవుతావు. టీపీ న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.